వినబడుతుందా శ్యామ్ సుందర్ రెడ్డి గారు? సో కట్ అయింది. సో ఒకటి, ఇప్పుడు రాజకీయంగా వర్గీకరణ అయిపోయింది, రాజకీయాల్లోనా వర్గీకరణ ఉండదు కదా, పొలిటికల్ వర్గీకరణ అన్నది ఉండదు, జరగదు కూడా, విద్యా ఉద్యోగాల్లో మాత్రం ఉంటుంది. రాజకీయాల్లో కూడా వర్గీకరణ జరిగే రోజు వస్తుందా? ఆ డిమాండ్ వస్తుందా? అది పాసిబులా? ఏది పాసిబుల్ కాదనడానికి అవకాశం లేదు కదా. అడుగుతారా దానిలో కూడా? ఎందుకు అడగరు? ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు బీసీల కులగన్నను జరిపిండ్రు అంటుండ్రు. ఎందుకు జరిపిండ్రు చెప్పండి? అంటే బీసీల జనాభా ఎంతో తేలితే వాళ్ళ వాటా అంత ఇవ్వాలని కదా, అంతే కదా. అంటే రేపు నిన్నటి వరకు బీసీలకు 27%, 28% ఉంటే ఇప్పుడు దాన్ని 42కో 44కో తీసుకురావాలని కదా అంటున్నది. అంటే జనాభా తేలినప్పుడు, రుజువైనప్పుడు జనాభా దగ్గర ఇవ్వాలనే కదా. మరి ఇప్పుడు డైరెక్ట్ గా ఎస్సీల్లో మాదిగల జనాభా ఏందో తెలంగాణలో తేలింది కదా, కానీ తెలంగాణలో తేలిన దాని ప్రకారమైన మీరు సీట్లు కేటాయింపడైతే జరగాలి కదా. చట్టపరంగా వచ్చే రోజు వస్తుంది, ఆ డిమాండ్ కూడా ఉంటది. ఎందుకు ఉండదు? చట్టపరంగా కూడా డిమాండ్ చేస్తారు. ఎందుకు ఉండదు బ్రదర్? పాసిబుల్ మళ్ళీ దాని మొత్తం రాజ్యాంగం నేనేంటంటే అవసరం. నేను ఒక మాట చెప్పనా, విద్యా ఉద్యోగ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో ఎవరు వాట వాళ్ళకు దక్కాలని నిర్ణయాలు, చట్టాలు వచ్చినప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసి అది రాజకీయం కూడా దక్కాలని ఎవరైనా కోరుకోవాలి కదా. ఒక దగ్గర న్యాయం చేసి ఇంకో దగ్గర ఇవ్వద్దని చెప్పడానికి అవకాశం లేదు కదా. కాకపోతే ప్రక్రియ ఉంటది కావచ్చు. అవును, ప్రక్రియ మీద కూడా మాట్లాడతాం, ప్రక్రియ మీద కూడా కొట్లాడతాం. ఎందుకు ఆపుతాం? అంతేందుకు? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు జరిగేది స్టేట్ ప్రభుత్వ సర్వీస్ లోనే జరుగుతుంది, ఎడ్యుకేషన్ గానీ ఎంప్లాయ్మెంట్ గానీ. సెంట్రల్ గవర్నమెంట్ లో జరగదు కదా. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ బీసీలకు ఉన్నది, ఇక్కడ స్టేట్ ప్రభుత్వ పరిధిలోనే ఉన్నది కానీ సెంట్రల్ లో లేదు కదా. కానీ సెంట్రల్ సర్వీస్ లో కూడా జరగాలని చెప్పి కమిషన్ వేసింది, అదే జస్టిస్ రోహిణి కమిషన్. ఆ రోహిణి కమిషన్ నివేదిక అమలు జరిగితే ఆటోమేటిక్ గా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ లో కూడా అమలు జరగడానికి వీలవుతుంది. సేమ్ టైం ఎస్సీ వర్గీకరణ విద్యా ఉద్యోగం అమలు జరగడం ఖాయమైనప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. మేము మాట్లాడాల్సిన అవసరం మాకు కూడా ఉంటుంది. టైం పట్టవచ్చు, కానీ పరిష్కారం ఉంటుందా ఉండదా కదంతే. రాజకీయంగా కూడా ఎందుకు ఉండదు బ్రదర్? కానీ అది చట్టపరంగా రాకముందే ఎవరి జనాభా ఎంతో తేలింది కదా. తేలినప్పుడు దానికి తగ్గట్టుగా మీరు సీట్లు ఇవ్వాలి కదా. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు మోస్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ డామినేటెడ్ బై మాలాస్ అని, దాన్ని ఎట్లా మీరు తెంచే ప్రయత్నం చేస్తారు? నేనంటే ఇప్పుడు ఎదిగా 2000 నుంచి 2004 మధ్య రిజర్వేషన్ రావడంతో చాలా మంది డాక్టర్లు అయినారు. ఆ సమయంలో ఇంజనీర్స్ చాలా మంది అయినారు. ఇంజనీరింగ్ భూమి ఆ సమయంలో ఉండే. ఇప్పుడంటే ఇంజనీరింగ్ సీట్లు అందరికి దొరుకుతున్నాయి, బట్ 2002, 2004 మధ్య తక్కువ ఇంజనీరింగ్ సీట్లు అయినా ఐటీ జాబ్స్ కూడా చాలా మంది వర్గీకరణ ద్వారా బాగా జరిగింది ఫలాలు. సో ఇప్పుడు పొలిటికల్ గా అప్లిఫ్ట్మెంట్ ఎట్లా జరగబోతుంది మాదిగలకు సంబంధించి? నేను ఒక మాట చెప్పానన్నా, ఇప్పుడు మా డిమాండ్లో ఉండబడే చైతన్యం ఏంటంటే మా వాటా మాత్రమే అన్ని రంగాల్లో కోరుతున్నామని అర్థం కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ రంగంలో మా వాటా మాకు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఆ జనాభాకు అనుగుణంగా సీట్లు కేటాయించాల్సిన వస్తుంది. చట్టం రావడం వేరు, మీ చేతిలో ఉండబడే అవకాశాలు ఇవ్వడం వేరు. కాబట్టి 9% ఉన్న మాకు ఒక 19 సీట్లు ఎస్సీలు అయితే మాకు ఆ 15% తగ్గట్టుగా 19 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. కాబట్టి ఆ 19లో మాకు 9% అయితే రావాలి కదా, 15%లో కదా. అంటే 19లో మీకు 11, 12, 13 వస్తాయి, 13 పైకి వస్తాయి కదా. ఇప్పుడు అంతమంది లేనట్టున్నారు, లేరు కదా. కానీ రేపు జనాభా తేలింది కాబట్టి మా పర్సెంటేజ్ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది కదా. రాజకీయ పార్టీలు ఇవ్వాలి, ఎవరైనా ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇవ్వని పార్టీని మాదిగలు దూరం అవుతారు. ఇప్పుడు నిన్న మాకు ఒక్క సీట్ ఇవ్వలేదని కదా మాదిగలు దూరమైంది కాంగ్రెస్ కు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పూర్తిగా దూరమైంది కదా. అంటే ప్రజలు చైతన్యవంతమైనప్పుడు ఎవరు మాకు న్యాయం చేస్తుండ్రు, ఎవరు మాకు అన్యాయం చేస్తుండ్రు అనే విషయం ఆలోచించే స్థాయి వచ్చినప్పుడు న్యాయం చేసే వాళ్ళకు దగ్గర అవుతారు, అన్యాయం చేసే వాళ్ళకు దూరం అవుతారు. సింపుల్ విషయం. మల్లికార్జున ఖర్గే మాల కదా, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ రాగానే ఫస్ట్ ఆయన